హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడైతే నేను అన్నీ కూడా మీషోలో ఉన్న కిచెన్ ఐటమ్స్ని అయితే చాలా తెప్పించేశాను. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 1 వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చాలా వచ్చేసాయండి. ఇక ఈ 1 మంత్లో కూడా మొత్తంగానైతే కిచెన్ ఐటమ్స్ చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. రివ్యూస్ అయితే మీరు డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఎవ్రీడే నేను కొత్త ఐటమ్స్ని అయితే చూపించబోతున్నాను. మీ కిచెన్లోకి అవసరపడే ప్రోడక్ట్లను మీరు కూడా ఆర్డర్ని చేసుకోవాలి అంటే మన ఛానల్లో వచ్చే అప్డేట్లను అయితే మిస్ అవ్వకండి. ప్రతిరోజు ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ వస్తాయి. అలాగే శారీ రివ్యూస్, జ్యువెలరీ రివ్యూస్ కూడా మన ఛానల్లో అయితే చాలా వచ్చేస్తున్నాయి. మీరు అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ చూపించే నేను అన్నీ కూడా ఈరోజైతే సర్వింగ్ బౌల్ సెట్స్ని అయితే రివ్యూ చూపిస్తాను. మీకు ఇందులో ఏ బౌల్ సెట్ నచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేను చూపించిన ఈ ప్రోడక్ట్ రివ్యూస్ నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ఈ రివ్యూస్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయొచ్చు కదా. అలాగే డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఇక్కడ నేను ఫస్ట్గా వచ్చేసి సర్వింగ్ బౌల్ సెట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించే ప్రతి ప్రోడక్ట్ పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తానండి. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా ఆ పిక్లో ఉంటుంది. చూపించే ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. హైలీ రికమెండ్ చేసే లింకులు కూడా ఉంటాయండి. ఒకసారి చూడండి. నచ్చిన వాటిని మీ కిచెన్లోకి అవసరపడే ప్రోడక్ట్స్ని అయితే మీరు ఆర్డర్ని చేసుకోండి. ఇక్కడ మొదటగా వచ్చి ఈ సర్వింగ్ బౌల్ సెట్ అయితే సూపర్గా వచ్చేసిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చేసింది. ఈ సర్వింగ్ బౌల్ సెట్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 బౌల్స్ అయితే వచ్చేసాయండి. అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. బౌల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ బౌల్స్ కూడా సైజెస్ అయితే వచ్చేసాయండి. ఇక్కడ చూపిస్తున్న చిన్న బౌల్ వచ్చేసి 250 ml ఉంటుందండి. ఇక ఇప్పుడు చూపిస్తున్న ఈ బౌల్ వచ్చేసి అయితే 500 ml ఉంటుంది. ఈ పెద్ద బౌల్ వచ్చేసి అయితే 750 ml అయితే ఉంటుంది. మనకి నార్మల్గా తెలవాలి అంటే చిన్న బౌల్లోనైతే 1/2 లీటర్ పాలు పడతాయి. మధ్యలో బౌల్లోనైతే 1/2 లీటర్ పాలు. ఇక కొంచెం పెద్ద బౌల్ ఉంది కదా, ఇక్కడ 3/4 లీటర్ పాల వరకు అయితే పడతాయండి. అలా చూసుకుంటే మాత్రం ఇక్కడ బౌల్స్ కూడా వెడల్పుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇలా ప్యాక్ ఆఫ్ 3 తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ దాంట్లోనైతే కర్రీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ బౌల్లో చారు, మరొక బౌల్లోనైతే పెరుగుకైతే సెట్ అయిపోతుంది. మన డైనింగ్ టేబుల్ మీదకి ఇలాంటి ఒక సెట్ ఉంటే చాలండి, నీట్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు మీ కిచెన్లో అవసరపడుతుందన్న వాళ్ళు అయితే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ సైడ్కి వచ్చాయి కదా హ్యాండిల్స్ పట్టుకోవడానికి, అవి కూడా మంచి క్వాలిటీతో వచ్చేసాయి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ వచ్చేసి అయితే స్టెయిన్లెస్ స్టీల్ అండి. మీరు స్టవ్ మీద కూడా పెట్టయితే వేడి చేసుకోవచ్చు. మన కర్రీస్ అలా ఉంటాయి కదా, వేడి చేసుకునేది స్టవ్ మీద పెట్టయితే చేసుకోవచ్చు. ఈ బౌల్స్ పైన పెట్టడానికి అయితే ప్లేట్స్ కూడా వచ్చాయండి. ఈ ప్లేట్స్కి మళ్ళీ మనం సెట్ చేసుకోవడానికి విడిగానైతే ఈ బటన్స్ ఉంటాయి కదా, అవైతే వచ్చేసాయి. వీటిని ఏమంటారో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే బటన్స్ అని అయితే అంటున్నాను. వీటికి మనం ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదా, వాటిలోనైతే ఫిట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్లేట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, గట్టిగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఫిట్ చేసి అయితే నేను చూపిస్తాను. ఇక్కడ 3 అయితే వచ్చేసాయి. మనం 3 ప్లేట్స్ ఉన్నాయి కదా, 3 ప్లేట్స్కి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. వీటికే స్క్రూ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ప్లేట్స్కి అయితే నేను సెట్ చేసి చూపిస్తాను. మన ఛానల్లో ఎవ్రీడే ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయండి. శారీ రివ్యూస్ కూడా వస్తాయి. మీకు మీషోలో ఉన్న కిచెన్ ప్రోడక్ట్స్ ఎలాంటి రివ్యూస్ కావాలి, పర్టికులర్గా ముఖ్యంగా కిచెన్ ప్రోడక్ట్ రివ్యూస్ కావాలంటే వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉంటాను మీకు ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలి, ఏ శారీ రివ్యూ కావాలో వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు షేర్ చేయండి అని. మీకు ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలన్నా కంపల్సరిగా మీరైతే షేర్ చేయండి. నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక ప్లేట్కి అయితే సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ సర్వింగ్ బౌల్ సెట్ సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మరి మీకు నచ్చిందో లేదో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రోడక్ట్స్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఎవ్రీడే నేనైతే ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ని తీసుకొస్తూనే ఉంటాను. ఇక్కడ ఈ బౌల్ సెట్ అయితే సూపర్గా ఉందండి. ఇక నెక్స్ట్ కూడా నేను ఒక సర్వింగ్ బౌల్ సెట్నే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేనైతే అన్నీ కూడా అండర్ 400 రూపీస్ లోపున్న సర్వింగ్ బౌల్ సెట్స్నే తీసుకొచ్చేసాను. మొత్తంగానైతే 4 సెట్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ముందు కూడా కొత్త ప్రోడక్ట్స్ అయితే చాలా రాబోతున్నాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మన కిచెన్లోకి అవసరపడే ప్రోడక్ట్స్ని అయితే షేర్ చేస్తాను.
ఇక ఈ రెండో సర్వింగ్ బౌల్ సెట్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సెకండ్ బౌల్స్ వచ్చేసి అయితే ముందు చూపించిన వాటికంటే చిన్నగానే ఉంటాయండి. ఈ సెట్ కూడా ప్యాక్ ఆఫ్ 3నే వచ్చేసాయండి. కాకపోతే సైజ్ అయితే ఒకటి తీరుగా ఉంటుంది. ఇక్కడ ఈ బౌల్ సైజ్ వచ్చేసి అయితే 250 ml అండి. 3 బౌల్స్ కూడా అదే విధంగా ఉంటాయి. డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. బౌల్స్ కూడా నీట్గా ఉన్నాయి. కాస్ట్ కూడా మనకైతే 300 లోపు అయితే ఈ సెట్ అయితే వచ్చేస్తుందండి. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. బౌల్స్ ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చేసింది. ముందు చూపించిన వాటికంటే ఇవైతే కొంచెం లైట్ వెయిట్గా అనిపించాయండి. క్వాలిటీ అయితే మామూలుగా ఉంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ని చేసుకోండి. తక్కువ కాస్ట్లో మీరు గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వాలన్నా కానీ ఈ బౌల్ సెట్ అయితే చాలా బాగుంటుంది. కాస్ట్ తక్కువగా ఉంది, లుక్ నీట్గా ఉంది. మనం సర్వింగ్ బౌల్స్గా అయితే వాడుకోవచ్చు. కొంచెం స్టవ్ మీద పెట్టినప్పుడైతే చూసుకోవాలండి. మరీ పల్చగా ఉన్నాయి, కొంచెం హీట్ ఎక్కువైతే గిన్నెలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, చూసుకొని అయితే స్టవ్ మీద పెట్టాలి. మనం మామూలుగా వేడి వేడి కర్రీస్ అలా సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇక్కడ వీటికి కూడా ఇలా ప్లేట్స్ వచ్చేసాయండి. ఇక్కడ ప్లేట్లు కూడా నీట్గా ఉన్నాయి. బౌల్స్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ప్రోడక్ట్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. నచ్చిన వాళ్ళు మనం పెట్టే ప్రైస్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి. ఈ సర్వింగ్ బౌల్ సెట్ నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారండి. చూపించిన ప్రోడక్ట్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కూడా మరొక సర్వింగ్ బౌల్ సెట్ని అయితే తీసుకున్నాను. ఈ సర్వింగ్ బౌల్ సెట్ కూడా ఎలా వచ్చిందో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. అలాగే నేను చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. నచ్చిన వాళ్ళు లింక్ను ఓపెన్ చేసి చూసి మీకు నచ్చిన వాటిని అయితే ఆర్డర్ని చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న సేమ్ ప్రోడక్ట్స్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకున్నారంటే సేమ్ ప్రోడక్ట్స్ అయితే మీకు వచ్చేస్తాయండి. ఇక ఈ సర్వింగ్ బౌల్ సెట్ కూడా ఎలా ఉందో ఓపెన్ చేసేద్దాం. నేను ముందు షేర్ చేశాను కదా, ఆ బౌల్ సెట్ కంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఈ బౌల్ సెట్ అయితే వచ్చేసింది. వెడల్పు కూడా అదే విధంగా కొంచెం తేడాగా అయితే ఉంటుందండి. ఇక్కడ క్యాప్స్ కూడా వచ్చేసాయి, చూస్తున్నారు కదా. ప్లేట్స్ అయితే నీట్గా ఉన్నాయండి. క్వాలిటీ చాలా బాగుంది. మనం స్టవ్ మీద పెట్టయితే వేడి చేసుకోవడానికైతే ఈ బౌల్స్ మంచిగా ఉంటాయి. అంత లైట్ వెయిట్గా అయితే లేవు. ఇక్కడ వీటికి ఇవి కూడా ఇచ్చేసారు, మనం ఫిట్ చేసుకొని సెట్ చేసుకోవడమే. ఓవరాల్గా అయితే వచ్చిన ఈ బౌల్స్ అయితే పెద్దగా వచ్చాయి. క్వాలిటీ బాగుంది. సైడ్కి వచ్చిన హ్యాండిల్స్ ఉన్నాయి కదా, మంచి క్వాలిటీతో అయితే వచ్చాయండి. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. నేను ఈ ప్రోడక్ట్ని కూడా హైలీ రికమెండ్ అయితే చేస్తానండి. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయండి. సేమ్ అవే క్వాంటిటీతో అయితే ఉంటాయి. 750 ml, 500 ml, అలాగే 250 mlతో అయితే ఈ బౌల్స్ వచ్చాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చింది, చూస్తున్నారు కదా. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. మరి మీకు ఈ సెట్ నచ్చిందో లేదో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను షేర్ చేసిన ఈ థర్డ్ సెట్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఫోర్త్ సెట్ వచ్చేసి కూడా ప్యాక్ ఆఫ్ 3 బౌల్స్ ఉన్న సర్వింగ్ బౌల్ సెట్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం డిఫరెంట్ డిజైన్లోనైతే ఈ సర్వింగ్ బౌల్ సెట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటిని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ప్యాకింగ్ అయితే నీట్గా వచ్చేసింది. బౌల్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి, నీట్గా వచ్చేసాయి. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 3 అని చెప్పాను కదా, ఈ బౌల్స్ కూడా సేమ్ సైజులో ఉంటాయండి. వెడల్పు సేమ్గా ఉంటుంది, సైజెస్ కూడా సేమ్గా వచ్చేసాయి. వీటి క్వాంటిటీ వచ్చేసి అయితే 500 ml అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిజైన్లో ఉంది. నేను షేర్ చేసిన 4 సెట్స్ కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్లో ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. ఇక్కడ బౌల్ వెడల్పు చూస్తున్నారు కదా, కొంచెం పెద్దగానే వచ్చేసింది. మన చేయి కూడా ఈజీగా అందులో పడుతుంది, చూస్తున్నారు కదా. నీట్గా ఉంది. మీరు గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వాలి అనుకుంటే ఈ సర్వింగ్ బౌల్ సెట్ కూడా సూపర్గా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. తక్కువ కాస్ట్లో కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి ఈ సర్వింగ్ బౌల్ సెట్ని కూడా చూడండి. ఇక్కడ సైడ్కి సెంటర్లో చూస్తున్నారు కదా, మనకి ఇంట్లో ఉంటాయి కదా చెంబులు, అలా కొంచెం డిజైన్ అయితే ఆ విధంగా క్రాస్గా ఉంటుంది. లైన్స్ కూడా వచ్చాయి. నీట్ ఫినిషింగ్తో ఉంది. షైనింగ్ అయితే బాగుందండి. ఈ ప్రోడక్ట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనే ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి కూడా మనకి 350 లోపు అయితే వచ్చేస్తుందండి. నేను పిక్ని అయితే పక్కనే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ సేమ్ బౌల్స్ అయితే ఉన్నాయండి, 3 కూడా. సైజెస్ అయితే తేడా ఏం లేదు, సేమ్గా వచ్చేసాయి. వీటికి కూడా
ప్లేట్స్ వచ్చాయండి. నీట్గా ఉంది. ప్లేట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. గట్టిగా ఉన్నాయి ప్లేట్స్ అయితే. నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి. నేను షేర్ చేసిన ఈ 4 సర్వింగ్ సెట్స్లలో మీకే సెట్ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ముందు కూడా మీకు మీషోలో ఉన్న ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి అంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలన్నది కూడా నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఎవ్రీడే మన ఛానల్లో ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కానీ శారీ రివ్యూస్ కానీ వస్తూనే ఉంటాయండి. మీరైతే డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్కి ఒక లైక్ చేయండి. చేస్తే నేను కూడా ఇంకాస్త కొత్త కలెక్షన్ని తేవడానికైతే ట్రై చేస్తానండి. మీకు ఈ కలెక్షన్ నచ్చిందని నాకు కూడా అర్థం కావాలంటే మీరు వీడియోకి లైక్ చేస్తేనే కదండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.